కాబట్టి ప్రధానంగా అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఎంప్లాయీ సమస్యలు ఏంటి? వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం వస్తుంది రాష్ట్రంలో? ప్రజాపాలన ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఎందుకు వస్తున్నారు? వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతలే? అసలు ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుద్ది అనే ఆలోచనతో ఈ అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేశారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గరగా సంవత్సరం అయిపోయింది. ఈ గవర్నమెంట్ కూడా పెద్దగా చేసిందేమీ లేదు. అంటే ఎన్నో ఆశలు పెట్టుకుని మాకు కొత్త గవర్నమెంట్ వస్తే మా రెగ్యులర్ అవుతుంది, అంటే పర్మనెంట్ చేస్తారు అని ఆశతోటి ఉన్నారు. రెగ్యులర్ అనే ఆశల్ని పక్కకు పోయినాయి. అట్లీస్ట్ మాకు నెల నెల జీతం వస్తే చాలు, లేదనుకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అది అమలు జరిపినా చాలు అని అనుకుంటున్నటువంటి దశలో ఉన్నారు. చివరికి ప్రభుత్వం ఏది పట్టించుకోవడంలే. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పట్టించుకోవట్లేదు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జీవో నెంబర్ 61 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని కూడా అమలు చేయటం లేదు. మరి ఏం చేయాలనుకుంటుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని? ఇది ప్రధానమైనటువంటి సమస్య. అందుకోసం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వం పర్మనెంట్ ఎప్పుడు చేస్తుంది ఏంటి అనేది సెకండరీ. ఫస్ట్ ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఏజెన్సీ వ్యవస్థ అంటే దళారీ వ్యవస్థ. పేర్ల మీద, కమిషన్ల పేరు మీద వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు. బహుశా నాకు కొంత అవగాహన ఏంటంటే, ఈ దళారీలందరూ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి బినామీ పేర్ల మీద ఉన్నారేమనేది నా డౌటు. కాబట్టి ఈ ఏజెన్సీ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలి. రద్దు చేసి వీళ్ళకే ఒక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయండి. ఈ కార్పొరేషన్ ద్వారా వీళ్ళందరినీ కూడా జాబ్ గ్యారంటీ వస్తుంది. రెండోది, కార్పొరేషన్ ద్వారా శాలరీస్ ఇవ్వడం వలన ఒకటి జీఎస్టీ వీళ్ళకి రాదు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర 18% జీఎస్టీ కట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గం ఉండేది. కాబట్టి జీఎస్టీ కట్టనక్కర్లేదు. రెండు, ఈ దళారీలకి, ఏజెన్సీలకి కమిషన్ ఇవ్వనక్కర్లే. నేరుగా కార్పొరేషన్స్ బిల్స్ ఇస్తామంటే కార్పొరేషన్ వాళ్ళు ఈ ఎంప్లాయీస్కి చేస్తూ ఉంటారు. ప్రభుత్వం పాజిటివ్గా ఉండి ఎప్పుడైనా రెగ్యులర్ చేయాలనుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేస్తే బడ్జెట్లో కేటాయించి ఆ రకంగా పర్మనెంట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి అట్లీస్ట్ ఇవాళ కుటుంబాలు బ్రతకడానికైనా కావాల్సినటువంటి వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈ 2 లక్షల మంది తరఫున ఒక సిఐటి నాయకుడిగా నేను చెప్పదలుచుకున్నది, రేపు డిసెంబర్ 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దాంట్లో ఒక తీర్మానం చేయండి. తీర్మానం చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాడు అనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ప్రకటించండి. మరి ఇంత పెద్ద సమస్య ఉండగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి రాష్ట్రంలో కనీసం అధికారులు కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ కావచ్చు, ఎందుకు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేదు? ఎందుకు వీళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఎవరిని కదిలించినా 9 నుంచి 15,000 మాత్రమే మా వేతనం అని చెప్తున్నారు. మీరేమో శ్రమ దోపిడీ అంటున్నారు. అంటే వీళ్ళు ఎన్ని గంటలు వర్క్ చేయవలసి ఉంటుంది? ప్రభుత్వం ఎందుకు వీళ్ళకు టైం ఇవ్వకపోతుంది? ఆఫీసుల్లో అయినా, ఫ్యాక్టరీలో అయినా, ఎక్కడైనా భారతదేశంలో 8 గంటల పని విధానం ఉండాలి. కానీ వీళ్ళు 10-12 గంటలు చేపించుకుంటారు. మంత్రి గారికి ఫైల్ అర్జెంట్ అంటే వీళ్ళే చేయాలి. ఎమ్మెల్యే గారికి ఫైల్ అర్జెంట్ అంటే వీళ్ళే చేయాలి. జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి, రెవెన్యూ తహసీల్దార్ గారికి, కలెక్టర్లకు ఎవరికేం కావాల్సి వచ్చినా వీళ్ళే ఫైల్ తయారు చేయాలి. కాబట్టి వీళ్ళకి 8 గంటలు అనేది మర్చిపోయారు. రెండోది, వీళ్ళకి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని అంటే, అపాయింట్మెంట్ ఇస్తే కోరికలు కోరుతారు. ఏదో ఒక కోరిన తర్వాత మనం తీర్చకపోతే మళ్ళీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అసలు దగ్గరికి రానివ్వకపోతే పేడపోయే. అట్లా కాదు, ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటున్నారు. ఇంత కార్మికులు, 2 లక్షల మంది కార్మికులు ఇన్ని సమస్యలలో ఉండగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కారణం ఏంటి? ప్రజావాణి నిర్వహిస్తున్నారు ప్రజాభవన్లో, అక్కడ ఇక్కడ పోటీలకు రెస్పాన్స్ లేదు అని చెప్పేసి మాతో చెప్పారు. మళ్ళీ అక్కడ ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో ఉంటుంది, అక్కడ పోతే కూడా రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. అయితే ఈ గవర్నమెంట్ పాలనను ఏ విధంగా చూడాలి? అంటే మీడియా వారు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ప్రజావాణిలు, ప్రజాపాలన ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికే తప్ప ఇది ఆచరణలో సాధ్యం కాదు. చిత్తశుద్ధి ఉంటే ప్రజాపాలన అక్కర్లే. జీవోలను సవరించమనండి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు లేదనుకుంటే ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు జీవోలను సవరించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమనండి. వీళ్ళ భార్య పిల్లలతో హ్యాపీగా బతుకుతారు. లేదనుకుంటే మినిమము అసలు ఈ రాష్ట్రంలో ఎంత శాలరీ ఉంటే హైదరాబాద్ లాంటి నగరంలో హెచ్ఆర్ఏ అంటే హౌస్ కిరాయి ఎంత ఉంటుంది, మెడికల్ బిల్ ఎంత ఉంటుంది, ఇట్లాంటివన్నీ స్టడీ చేసి 35,000 40,000 ఫిక్స్ చేయమనండి. కుటుంబాలు ఆనందంగా బ్రతుకుతాయి. పిల్లలు స్కూల్ ఫీజులు కడతారు. ఇవేమీ లేకుండా ప్రజాపాలన, ప్రజావాణి, మెమోరాండాలు తీసుకోవడం, గాంధీ భవన్కి రమ్మడం, ఇదంతా కంటి తుడిపే తప్ప ఆచరణలో సాధ్యం కాదు.
కాబట్టి దీనికి ఏకైక మార్గం ఏంటంటే ఈ 2 లక్షల మంది పోరాటాలకు సిద్ధపడాలి, రోడ్ల మీదకి రావాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. రేపు 9వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, రమ్మని 2 లక్షల మంది ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి చెలో అసెంబ్లీ పెడితే ప్రభుత్వం ఎందుకు తిరిగిరాదు? ప్రతిపక్ష నాయకులందరూ అసెంబ్లీలో చర్చ లేవనెత్తుతారు కదా, దానికి ముఖ్యమంత్రి లేదని డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి కదా. కాబట్టి కార్మికులని ఐక్యంగా లేకపోవడం చేయడం అనేది, ఈ కార్మికులు ఐక్యంగా లేకపోవడానికి కూడా కారణం వీళ్ళే. రకరకాల గ్రూపులు, ఒకటి ఆ ఎమ్మెల్యే గ్రూపు, ఒకటి ఈ గ్రూపు, ఇంకొకటి ఇంకో ఎమ్మెల్యే నేను చూస్తానరా నీకెందుకురని చెప్పేసి ఈ రకంగా మసిపూసి మారేడుగాయ చేసి కార్మికుల్ని, ఉద్యోగుల్ని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారు తప్ప దీంట్లో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధితో ఉంటే కనుక రేపు 9వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా నేను ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తా ఉన్నాను, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాను, భవిష్యత్తులో వీళ్ళని యొక్క భవిష్యత్తు బాగు చేయడం కోసం నా గవర్నమెంట్ అంటే నా రేవంత్ రెడ్డి గవర్నమెంటు ప్రయత్నం చేస్తుందని ఒక హామీ ఇమ్మనండి. ఎవరో రోడ్ల మీదకి రారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు 9 గంటలు కాదు 10 గంటలు కూడా చేస్తారు. అర్జెంటుగా ఫైల్ కావాలంటే క్షణాల్లో టైప్ చేసి ఇస్తారు. అంతా యూత్ ఉన్నారు, 25, 30, 40 సంవత్సరాల యూత్ ఉన్నారు. యూత్తో పని చేయించుకోమనండి, కావాల్సిన జీతాలు ఇమ్మనండి. జీతాలు మాత్రం ఎవరో పని చేయరు అని అంటే శ్రమ దోపిడీ చేయటం, వెట్టి చాకరీ చేయటం. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రేపు అసెంబ్లీ సమావేశాలు కానీ భవిష్యత్తులో కానీ ఏదైనా పోరాటానికి పిలుపునిస్తే సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వీళ్ళ పోరాటంలో అగ్రభాగాన్ని ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చివరికి వచ్చాను అంటే సిఐటి నాయకునిగా అంటే మీరు చెప్తున్నారు కదా, అంటే ఈ 11 నెలల పాలనను కాంగ్రెస్ పాలన ఎట్లా చూడొచ్చు? ప్రజలకు ఇచ్చిన సబ్బండ వర్గాలకు అనేక హామీలు ఇచ్చారు, అంటే ఇవన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నట్లన్నా? అంటే రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా అమలు జరిగింది మహిళలకు ఫ్రీ బస్సు, కొద్దిమందికి గృహజ్యోతి కరెంటు, మరి కొద్దిమందికి గ్యాసు, రైతులకు కొంత, ఈ రకంగా కొన్ని మాత్రం అమలు జరిగినాయి. కానీ ఉద్యోగులుగా చూస్తే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చూస్తే అసలు 1 నుంచి కూడా ముందుకు పోలే. ఎవరైతే ఈ ప్రభుత్వానికి సహాయం చేస్తూ ఫైల్స్ అన్నీ ముందుకు పంపించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఏదొచ్చినా హాట్ అండ్ ఫాస్ట్గా ముందుకు పంపించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఒక సెక్షను అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు లేదా ఇతరుల వాళ్ళు ఉన్నారో వీళ్ళకి మట్టుకు మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగిల్ అనిపి ఉపయోగపడలేదు. కాబట్టి ప్రభుత్వానికి అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థ. ఈ ఉద్యోగ వ్యవస్థను పక్కన పెట్టి మిగిలిన వాళ్ళు కూడా చేయమనండి, తప్పులేదు. కానీ ప్రభుత్వానికి సహకారం చేస్తానండి ఈ వ్యవస్థను పక్కన పెట్టడం సరైనటువంటిది కాదు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అవుట్సోర్సింగ్ 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి న్యాయం జరిగేటట్టు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారని చెప్పి ఒక సిఐటి నాయకుడిగా ఆశిస్తా ఉన్నాను. కాని పక్షంలో వీరు చేసే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలియజేస్తాను.